వెజ్ పికిల్ చికెన్ పికిల్ తిని బోర్ కట్టేసిందా? అయితే ఒక్కసారి ఇలా ప్రాన్స్ పికిల్ అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా అండ్ స్పైసీగా కూడా ఉంటుంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హేమా డైరీస్. ఈ మినీ బ్లాగ్ లో 5 kg ప్రాన్స్ పికిల్ అయితే కంప్లీట్ ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ప్రాన్స్ అన్నింటినీ కూడా హాట్ వాటర్ లో వేసుకొని నీట్ గా క్లీన్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టేసుకున్న బౌల్ లో కొంచెం సాల్ట్, టర్మరిక్ ఆయిల్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా బాయిల్ అయితే చేసేసుకోవాలి. 5 kg ప్రాన్స్ పికిల్ కి అయితే 1 kg ఆయిల్ సరిపోతుంది. కేజీ ఆయిల్ ని కడాయిలో వేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న ప్రాన్స్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మిగిలిన ఆయిల్ లో 200 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే అది బాగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ పక్కన పెట్టుకున్న ప్రాన్స్ ని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ లో అయితే వేసేసుకోవాలండి. 200 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ సాల్ట్, అలానే 100 గ్రామ్స్ గరం మసాలా అయితే వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసేయాలి. సో మిక్స్ చేసేసిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. సో అప్పటికి పికిల్ అంతా కూడా చల్లగా అయిపోతుంది. ఇంకా మీడియం సైజ్ 6 నిమ్మకాయలు తీసుకొని వాటిని జ్యూస్ తీసి ఆ జ్యూస్ కూడా ఇందులో కలిపేసేయాలండి. అంతే అండి, మన పికిల్ రెడీ అయిపోయినట్టే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, బాయ్ గైస్.